Hello guys, welcome back to our channel Study with Sridevi. So network theorem lo superposition theorem. Any linear bilateral network with multiple independent sources, the response in any branch is the algebraic sum of the responses produced by each source acting independently with all other independent sources replaced by their internal resistance. అంటే ఇప్పుడు ఒక సర్క్యూట్లో 2-3 ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎట్ ఏ టైం ఒక్కొక్క సోర్స్ తీసుకొని దాన్ని మనం సింప్లిఫై చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ సర్క్యూట్లో నుంచి మనకి ఇక్కడ 3 ohms దగ్గర ఉన్న పవర్ కనిపెట్టాలి. సో బై యూజింగ్ సూపర్ పొజిషన్ ఇక్కడ మనకి 2 ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయి. ఈ 2 ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క ఇండిపెండెంట్ సోర్స్ తీసుకొని సింప్లిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 ohms 20 volts ఉన్న దగ్గర తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ సోర్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. అంటే మళ్ళీ డయాగ్రామ్ రీడ్రా చేస్తాం. ఇక్కడ మనకి ఓపెన్ సోర్స్ అయిపోతుంది. సో ఇది 10 ohms, ఇది 3 ohms, ఇది 5 ohms, ఇది 20 volts. సో ఇప్పుడు ఇక్కడ I1 అనుకుందాం. ఇక్కడ I1 ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా మెష్ అనాలిసిస్ యూస్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఎలాగో ఓపెన్ సర్క్యూట్ ఓపెన్ సోర్స్ కాబట్టి మనకి ఇది కన్సిడర్ చేయం 10 ohms. సో సింపుల్గా మెష్ అనాలిసిస్ యూస్ చేస్తే మనకి I1 ఈక్వల్ టు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మెష్ అనాలిసిస్ అక్కర్లేదు. I1 ఈక్వల్ టు 20/5 + 3 సమ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ 20/8 amperes. సో నెక్స్ట్ ఇక్కడ 5 amperes ఉన్నది తీసుకుంటాం. అప్పుడు మనకి ఇది బ్లాక్ చేస్తాం. సో ఫస్ట్ ఈ రెసిస్టెన్సెస్ వేసుకొని ఇక్కడ 5 amperesది వేసుకుంటాం. ఇక్కడ మనకి వోల్ట్స్ కదా, వోల్ట్ సోర్స్ కాబట్టి మనం ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. 5 ohms, 10 ohms, 3 ohms. ఇక్కడ I1 అనుకున్నాం. సో ఇక్కడ I2 అనుకుందాం. సో ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ యూజ్ చేసి I2 ఈక్వల్ టు 5 ఇంటూ, ఇప్పుడు దాని ఆపోజిట్ ఏంటుంది 5/, సమ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ 5 + 3. సో ఇక్కడ మనకి ఇది 5 ohms ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. అప్పుడు మనకి దీనికి కరెంట్ సోర్స్కి ఆపోజిట్ ఉన్న రెసిస్టెన్స్ ఏంటి 5 ohms. సో 5 ఇంటూ 5/8 25/8 amperes. సో ఇప్పుడు మనకి ఏం అడిగారు, కరెంట్ అక్రాస్ 3 ohms రెసిస్టెన్స్. సో అప్పుడు టోటల్ కరెంట్ అక్రాస్ 3 ohms రెసిస్టెన్స్. అప్పుడు I ఈక్వల్ టు I1 + I2 తీసుకుందాం. సో 20/8 ప్లస్ I2 అనేది 25/8, టోటల్గా 45/8 amperes. సో ఇది సూపర్ పొజిషన్ థియరం. ఇలా మనం సింప్లిఫై చేస్తాం. ఇక్కడ మీకు 2 అనే కాదు, ఎన్ని ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నా స్టెప్ బై స్టెప్ చేసుకుని వెళ్తాం. ఫస్ట్ ఇండిపెండెంట్ సోర్స్ మనం ఒకటి తీసుకుంటే నెక్స్ట్ మిగతావి ఎన్ని ఉంటే అన్నీ బ్లాక్ చేస్తాం. సో ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఈ 5 amperes తీసుకున్నప్పుడు ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో మీకు డయాగ్రామ్ వరకే కన్ఫ్యూజ్ ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ అంతా మీకు తెలిసినవే ఉంటాయి. సో లాస్ట్కి టోటల్ కరెంట్ అడిగినప్పుడు మీరు ఎన్ని అయితే చేశారో, లైక్ ఇలా చేసాం కదా 20 ohms, 5 ohms అని, 5 amperes అని, అవన్నీ కలిపి యాడ్ చేస్తే మనకి టోటల్ కరెంట్ వస్తుంది. అండ్ ఇది సూపర్ పొజిషన్ థియరం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.